రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా మహాత్మా గాంధీ విశాఖ సౌందర్యాన్ని చూసి పులకాంకిరుతులయ్యారు. 1921లో ఆయన విశాఖ మొదటిసారి వచ్చినప్పుడు ఇది సహజ నందనం, ఇది శానటోరియం అన్నారు ఆయన. మౌలానా మహమ్మద్ అలీ విశాఖ రైల్వే ప్లాట్ఫామ్ మీద స్వాతంత్ర సమరయోధుడిగా పోలీసుల చేత బంధింపబడ్డప్పుడు గాంధీ గారు ఏమన్నారో తెలుసా? మౌలానా అంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది, ఎంత అందమైన ప్రదేశంలో అరెస్ట్ అయ్యాడు మౌలానా అని అన్నారట ఆయన. అలాంటి విశాఖలో పోర్ట్ ట్రస్ట్ కళావాణి కళామండపంలో ఎక్సోటిక్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ ఈటీవీ సగర్వ సమర్పణ గ్రాండ్ ఫైనల్స్లో 3వ భాగానికి ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున స్వాగతం, శుభస్వాగతం, నమోవాకాళ్ళు. ఇందులో మొదటి విజేతకు ఈటీవీ వారు 3 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు ఈటీవీ వారు 1,00,000 రూపాయలు, మిగిలిన ఇద్దరికి శ్రీచక్ర సిమెంట్ వారు తలా 50,000 రూపాయలు, అలాగే ఈ సిరీస్లోని ప్రథమ ద్వితీయ విజేతలకు విశాఖ స్టీల్ ప్లాంట్ వారు 4 విలువైన బహుమతులు అందజేస్తున్నారు. వారి వదాన్యతకు కూడా కృతజ్ఞులం. ఇది 3వ గ్రాండ్ ఫైనల్స్, ఇంకొక ఫైనల్స్ కూడా ఉంటుంది. ఈ 4 అయిన తర్వాత వారికి వచ్చిన మార్క్స్ సగటును బట్టి వాళ్ళలో ఆ సంఖ్యాపరంగా ఎవరు 1, 2, 3, 4 అన్నది నిశ్చయింపబడుతుంది. అది కూడా వారికి ఇచ్చిన 4.5 నిమిషాల సేపులో పాడేటటువంటి ఆ టైంలో వారి ఎన్ని ఎక్కువ తప్పులు చేస్తారు, తక్కువ తప్పులు చేస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ వాళ్ళ ప్రజ్ఞాపాఠవాలకు మాత్రం ఇది గీటురాయి కాదు అని సవినయంగా మనవి చేస్తూ, వీళ్ళ భవిష్యత్ సంగీతపరంగా, వైయక్తికంగా, మిగతా అన్ని రంగాల్లో కూడా వీళ్ళు అద్భుతంగా రాణించాలంటే మీ అందరి ఆశీస్సులు కావాలి. కాబట్టి వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ఒక్కసారి మూక ఉమ్మడిగా మీ హర్షధ్వానాల చిరంజీవులందరికీ కూడా శుభం భూయా. ఈనాటి ఈ సంచికకు ముఖ్య అతిథి ప్రముఖ సంగీత దర్శకులు చిరంజీవి విద్యాసాగర్. సంగీత కుటుంబంలో జన్మించిన విద్యాసాగర్ 4 ఏళ్ల వయసులోని తండ్రి రామచంద్ర గారి దగ్గర గాత్ర సంగీతంలోనూ హార్మనీ వాదనలోనూ ఓనమాలు దిద్దుకున్నారు. మరో 4 ఏళ్లకు ధనరాజ్ మాస్టర్ దగ్గర ఏఆర్ రెహమాన్తో పాటు శిష్యుడిగా చేరి గిటార్, పియానో వాదనలో శిక్షణ పొందాడు. 11 సంవత్సరాల వయసులోని లండన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో నైపుణ్యాన్ని సంపాదించాడు. 12 వాద్యాల వాదనలో నేర్పరైన సాగర్ దక్షిణ భారతంలోని ఎందరో స్వరకర్తలకు వాద్య సహకారాన్ని అందించాడు. పూమనం అనే తమిళ చిత్రం ద్వారా స్వరకర్తగా మారిన విద్యాసాగర్ ధర్మతేజ చిత్రంతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. బియాండ్ ది సోల్ అన్న హాలీవుడ్ చిత్రానికి స్వరకల్పన చేసి తొలి స్వరకర్తగా దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ఎనలేని ఖ్యాతి గడించిన విద్యాసాగర్ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా స్వరకల్పన చేశాడు. మాధుర్యానికి పర్యాయ పదం విద్యాసాగర్ సంగీతం అని ఎనలేని ప్రశంసలతో పాటు ఫిల్మ్ఫేర్, రష్యన్ గవర్నమెంట్ అవార్డు, ఏషియానెట్, తమిళ, కేరళ ప్రభుత్వ పురస్కారాలు అందుకున్న విద్యాసాగర్ మన తెలుగు చిత్రం స్వరాభిషేకం ద్వారా జాతీయ సత్కారాన్ని పొందడం మనకెంతో గర్వకారణం. ఆ సంగీత సాగర్ని ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను మీ హర్షధ్వానాల మధ్య.
ప్రస్తుతం సంగీతం చేస్తున్న సంగీత దర్శకుల్లో ఒక ముగ్గురు నలుగురు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు. వాళ్ళలో రెండవ వాడు విద్యాసాగర్, మొదటివాడు ఇళయరాజా అయితే ఆ తరువాత వరుసలో నాకు నచ్చిన రెండవ సంగీత దర్శకుడు విద్యాసాగర్. తను ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చాడని నేను ముఖప్రీతి కోసం చెప్పవలసిన అవసరం లేదు. ఈ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. అతని గురించి చాలా విషయాలు మీరు తెలుసుకోవాలి. మధ్యలో మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు విద్యాసాగర్, మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు. థ్యాంక్ యూ. నీ ఆసనాన్ని. ఈ సంచికలో 2 ఆవృత్తులు ఉంటాయి. మొదటి రౌండ్లో అందరూ కూడా లలిత గీతాలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా మొదటి అభ్యర్థిని దయచేసి మీరందరూ ఆహ్వానించండి. శుభనాయన, స్వాగతం నీకు. తను ఎంపిక చేసుకున్న పాట రచన సాలూరి సన్యాసిరాజు గారు, సంగీతం గానం రాజేశ్వరరావు గారు. పాట పాడుమా కృష్ణ, పలుకుతేనె లొలుకునట్టులా. పాడుమా పాట పాడుమా కృష్ణ, పలుకుతేనె లొలుకునట్టుల మాటలాడుమా ముకుంద, మనసు తీరగా శృతిలయాదులన్నీ చేర్చి ఎతులు నిన్ను మదిని తలచే, శృతిలయాదులన్నీ చేర్చి ఎతులు నిన్ను మదిని తలచే, సదమల సన్నుతించు వరనామము. పాట పాడుమా కృష్ణ, పలుకుతేనె లొలుకునట్టుల మాటలాడుమా ముకుంద, మనసు తీరగా సామవేద సారము సంగీతము సాహిత్యమేగా, సామవేద సారము సంగీతము సాహిత్యమేగా, దానికంత మధుగానము పాట చూపి పాడుమా. పాట పాడుమా కృష్ణ, పలుకుతేనె లొలుకునట్టుల మాటలాడుమా ముకుంద, మనసు తీరగా ఒకసారి నేను రాజేశ్వరరావు గారిని చూసినట్టుగా అనిపించింది అన్నమాట. ఆ పాట వినడం, ఆయన ఇంటర్లూడ్స్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంపోజర్స్. అంటే ఫ్రమ్ ఎ కంపోజర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ఎ కామన్ మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అనుకోవడం, ఆయనకి సమానులు ఎవరు లేరు అటువంటి కంపోజిషన్. అండ్ హీస్ గాట్ యునీక్ స్టైల్ ఆఫ్ కంపోజింగ్, చాలా యూనిక్నెస్. అండ్ ఆ రాగం ఆయనకి చాలా ప్రియమైన రాగం.
దాంట్లో ఆయన కొన్ని వందల పాటలు చేసి ఉన్నారు. ఇప్పుడు నువ్వు పాడుతున్నప్పుడు సడన్గా ఆయనే పాడుతున్నట్టుగా వింటున్నట్టుగా ఒక చిన్న ఫీలింగ్ నాకు కలిగించాను అనమాట. చాలా సంతోషంగా. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. బాలసరస్వతి దేవి గారు స్వయంగా చెప్పిన మాటల వివరణ మీకు నేను తెలియజేయాలి. సాలూరి సన్యాసిరాజు గారు ఈ పాట రాసిన వారు రాజేశ్వరరావు గారి తండ్రి గారు. సన్యాసిరాజు గారు రాసిన ఈ పాటను ఆకాశవాణిలో ముందుగా రావు బాలసరస్వతి దేవి గారే పాడారు. రికార్డు దగ్గరికి వచ్చేసరికి తండ్రి వాణి నచ్చిందో తన బాణియే నచ్చిందో రాజేశ్వరరావు గారే పట్టుబట్టి మరీ తానే పాడారట. ఆయన ఈ పాట నేనే పాడాలి అని. మాటలాడు మాముకుంద మనసు తీరగా నీ గురించి నేను చెప్పనా నాన్న, నువ్వు ప్రిలిమినరీస్ నుంచి ఇప్పటికీ దిస్ ఇస్ ది బెస్ట్ యూ హ్యావ్ డన్. థ్యాంక్ యూ సార్. ఫ్లాలెస్గా పాడాను. మిగతా వాటన్నిటిలో కూడా నేను పోయిన వారం కూడా చెప్పినప్పుడు ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ పిచ్చింగ్ ఇవన్నీ ఏమీ లేకుండా ముందు ఒకటే ఒక తప్పు చేసావు. సెకండ్ చరణంలో ఆలాప్ అయిన తర్వాత తాళం మళ్ళీ సమానికి రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డావు. వాళ్ళు నీ దారికి వచ్చావు. అది బికాస్ యువర్ ఇన్ ది ట్రాన్స్. తాళం వేసుకోవడం మర్చిపోతాం. ఆ మంచి చక్కటి సంగతి పాడుతూ ఆ సామవేద సారము ఆ ఆలాప్ పాడి మరొక్కసారి మళ్ళీ తీసుకుంటావా? సామవేద సారము సంగీతము సాహిత్యమేగా ఇది రైట్. 100% రైట్. 100% రైట్. వీ గెట్ క్యారీడ్ అవే. ఎంత బాగుందో, ఎంత మంచి పాటతోటి ఇవాళ, ఎంత చక్కటి గాయనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైందో. శుభం భూయాత్. చిరంజీవ సుఖీభవ. నువ్వు పనిచేసావు ఎప్పుడన్నా రాజేశ్వర గారికి? చాలా సాంగ్స్ పనిచేశాను ఆయనకి. ఏమి ఇన్స్ట్రుమెంట్స్ వాయించావు ఆయనకి? నేను ఆయనకి ట్యూబులో బిల్స్ వాయించేవాడిని, సంతూర్ వాయించాను, వైబ్రోఫోన్ ఆయనకి వాయించేవాడిని. చాలా చిన్నప్పుడు అంటే నాన్నగారు రెగ్యులర్గా ఆయనతోనే కదా ఉండేవారు. మరి బిగినింగ్ నుంచి నా యొక్క ప్రవేశం కూడా ఆల్మోస్ట్ ఆయనతోనే ఉండిందన్నమాట. నాకు ఆయన చాలా పాటలు నచ్చి ఈ మధ్యలో ఒకసారి నేను కోటికి ఫోన్ చేసి నాన్నగారు కలెక్షన్ మొత్తం పంపించంటే పాపం తను పంపించేట ఓ 4 CDలు. కిల 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 నవ్వులు విరిసిన తరిరి పలికెను నాలో బంగారు ఈణ, నీ కురులే నన్ను దోచిన వేళ, హాయిగా రగిలేను తీయని జ్వాల, మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవే. ఆ ఒక కళ్యాణి నీవే అని ఇప్పుడు ఆ యమన్ కళ్యాణి అన్న దాంట్లో ప్రతి మధ్యమో అందులో తెచ్చిన ఆ ఒక్క ప్రయోగమే నాకు నా ఒంట్లో ఏదో చక్రంలో పడిపోయినట్టుంది. అది CD ఇంకా అక్కడ చిక్కుకుందన్నమాట. ఒక మమతలు దూసి మాలలు చేసి వేరే ఎవరికి రాదండి ఆ ఫ్రేజ్ మాత్రం. ఆ ఫ్రేజ్ రాజేశ్వరరావు గారికి వస్తుంది. అది నేను అనుకున్నాను అనాలోచితంగా, అంటే చాలా సునాయాసంగా ఆయనకు వచ్చి ఉంటుంది ఆ ఫ్రేజెస్లో. మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవి. I mean, I admired that composer in him అనమాట. అండ్ I couldn't come out of that trance. అది అంటే ఆ అనుభవం నుంచి నేను I didn't want to come out. Actually రావద్దు. అందుకే నువ్వు ఇంకా మాధురి ప్రధానమైన పాటలు చేస్తున్నాను ఆయన. నువ్వు రావద్దు. కోటి యాక్చువల్గా 4 రోజుల క్రితం ఫోన్ చేసి ఒక కోరిక అడిగాడు. నాన్నగారి ప్రైవేట్ సాంగ్స్ అన్నీ నేను మళ్ళీ మీ గాత్రంతో రికార్డ్ చేయాలనుకుంటున్నాను సార్, పర్మిషన్ ఇస్తారా అన్నారు. నాయన అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు. జనానికి ఎలాగో నచ్చదు. బాగా పాడారు కానీ బాగా రాజేశ్వరరావు గారిలాగా లేరంట. అది న్యాయం కదా. దేవుళ్ళలాగా వేషం వేసుకోగలం కానీ మనం దేవుళ్ళు కాలేం కదా. ఎంత దగ్గరగా దేవుళ్ళలాగా ఉంటామో అన్నది ఒక పరిస్థితి అంతే. కానీ దేవుడికి ఒక పూజా పుష్పంగా నేను కూడా రాజేశ్వరరావు గారి పాటలు పాడాననే అవకాశం నాకు వస్తుందని ముందుగా సంబరపడుతున్నాను. త్వరలో మీ అందరికీ కూడా ఆ CDలు అందజేయబడతాయి.
ఇప్పుడు రెండవ చిరంజీవిని ఆహ్వానించండి. స్వాగతం తల్లి నీకు. మళ్ళీ తను కూడా రాజేశ్వరరావు గారి తండ్రి గారి పాటనే ఎంపిక చేసుకుంది. సన్యాసిరాజు గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, బాలసరస్వతి దేవి గారు పాడారు. ఆ తోటలోనొకటి ఆరాధనాలయం. ఆ తోటలోనొకటి ఆరాధనాలయము, ఆలయములోని అందగాడెవడే, 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 మన్మధుడని తెలియ మనసు ఘోషించేనే, మరళి వచ్చదమన్నా మరపురాకున్నాడే, మరపురాకున్నాడే. ఆ తోటలోనొకటి ఆరాధనాలయము, ఆలయములోని అందగాడెవడే. చంద్రబింబపు ముఖము, గండు కోకిల స్వరము, పండు వెన్నెలలోన పవళించేనమ్మా, చెలియా చుక్కల్ల రేడమ్మ, సఖియా చుక్కల్ల రేడమ్మ, సఖియా. మరుని శరముల చేత మనసు నిలువక నేను, ముల్లే ముల్ల మొగలి మాలతి మందార, మాలికను వాని మెడలోన వైచినానే, మధురమూర్తి మేల్కొని మందహాసము సేయ, మకర కర్ణిక మెరసేనే, చెలియా మది వెన్న చేసినదే సఖియా. మెరపులోన నేను మై మరచి వెంటనే, పేరేమిటని వాని ప్రశ్నించినానే, పేరేమిటని వాని ప్రశ్నించినానే, మాయాదేవి సుతునని మధురమూర్తి పలికే, సిద్ధార్థుడే నాకు సిద్ధించేనే, చెలియా మది కోర్కె నెరవేరే సఖియా. ఆ తోటలోనొకటి ఆరాధనాలయము, ఆలయములోని అందగాడితడే. చాలా మంచి పాట. ఎప్పుడో విన్నది నేను మళ్ళీ నాకు గుర్తొచ్చి నా కళ్ళం నీళ్ళు కూడా తీసుకొచ్చింది. ఆ పాప పాడి ఆ పాటను గుర్తొచ్చేసాను. సంగీతం భావ ప్రాధాన్యం. ఒక్కొక్క లైన్కి ఏ భావం ప్రకటించాలో దానికి తగినట్టు ఏమంటారు నోట్స్ ఎంచుకొని, ఇది ఒక రాగం అని కాకుండాను ఏ రకంగా ప్రకటిస్తే దాని తాలూకా భావం పూర్తిగా వ్యక్తం అవుతుందో అలాగే ఆయన తీర్చిదిద్దారనమాట ఈ పాటని. ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తాను ఈ క్షణంలో. ఇంకోసారి గుర్తు చేసుకోండి. ఏమిటో నాకు ఈ పాట వింటున్నంతసేపు విపరీతమైన బరువు గుండెల్లో, చాలా ఎవరినన్నా గట్టి కావలించుకుని ఏడవాలన్న తాపత్రయం, సంతోషమో అది దుఃఖమో నాకు తెలియదు. ఒక మహానుభావుడు లేనందుకు ఒక బాధ, అట్ ది సేమ్ టైం ఆయనతో కలిసి పనిచేసామన్న ఒక సంతోషం. ఇలాంటి పాటలన్నీ ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నేను కూడా ఒక పౌరుడిగా ఉన్నానన్న గర్వం, ఇవన్నీ కలిసి లోపల అదేదో చెప్పలేనటువంటి ఒక అద్భుతమైన భావన.
అది 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 అందుకని కళ్ళనీళ్ళుగా వస్తుందేమో చెప్పడానికి వీల్లేదు. ఎంత బాగా పాడావమ్మా. ఇది చాలా కష్టమైన కంపోజిషన్ నాకు తెలుసు. ఏ రాగం తీసుకున్నానండి, ఆయన దాని జోలికి వెళితే మిగతా వాళ్ళు దాని పట్ల చూపించిన ఒక కొత్త గౌరవం, కొత్త రంగు వస్తుంది. ఇప్పుడు సింధు భైరవి భార్యాభర్తలు ఆయన ఏమని పాడేదను ఈవేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ ఏమని పాడేదను. రాజేశ్వర గారు అర్థమవుతుంది. చరణంలో ఆయన ఒక ఫ్రేజ్ చేస్తారండి, వనసీమలలో హాయిగా ఆడే వనసీమలలో హాయిగా ఆడే రాచిలుక నేను రాణిని చేసి. నెక్స్ట్ ఫ్రేజ్ వినండి, పసిడి తీగల పంజరమిదిగో పాడవేమని అడిగిన వేళ. అమృతం. పసిడి తీగల పంజరమిదిగో పలుకవేమని అడిగిన వేళ ఏమని పాడేదనో. ఏంటండి ఇది కదండి సంగీతం, ఇది కదండి పాట, ఇది కదా ఆనందం, ఇది కదా తన్మయత్వం. ఏ భావప్రాప్తి అయినా, ఏ కొనోజ్యూర్ విస్కీ అయినా 60 సంవత్సరాలు ఓల్డ్దైనా కూడా ఈ సుఖాన్ని ఇస్తుందా? ఇవ్వదు. ఇది అమృతం అంటే. ఏదో ఎక్కడో చిలికి తీసుకొచ్చారు, ఇది కూడా చిలికి తీసుకొచ్చిన అమృతమే. ఇది తాగుతూ ఇది వింటూ ఉంటే మన ఆయుష్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఏమక్కర్లేదు. చిరంజీవ సుఖీభవ. గాడ్ బ్లెస్ యూ. మూడవ అబ్బాయిని ఆహ్వానించండి ప్లీజ్. స్వాగతం నీకు. శరత్ సంతోష్ ఎంపిక చేసుకున్న పాట, బాలాంత్రపు రజనీకాంతరావు గారు రాసిన పాట. ప్రస్తుతం వారు ఇక్కడే ఉన్నారు. 90 ఏళ్ళు దాటే మహానుభావుడు. వచ్చే అవకాశం లేదు. ఒకానొక సందర్భంలో మా కార్యక్రమానికి వారిని ముఖ్య అతిథిగా తీసుకొచ్చాం. ఆయన రాసినటువంటి పాట, సంగీతం గానం రాజేశ్వరరావు గారు. చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి. చల్లగాలిలో చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి మురళి శ్యామసుందరుని మురళి. చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి మురళి శ్యామసుందరుని మురళి. శ్యామసుందరుని మురళి. యుల్లము కొల్లగనే మధుగీతులు యుల్లము కొల్లగనే మధుగీతులు మెల్లమెల్ల చెవి సోకునవే మెల్లమెల్ల చెవి సోకునవే. చల్లగాలిలో తూలిరాలు వటపత్రములపై తేలి తేలి పడు అడుగులవే. తూలిరాలు వటపత్రములపై తేలి తేలి పడు అడుగులవే. పూలతీవా పొదరిల్లు మాటుగా పూలతీవా పొదరి
చూచు సిఖిపించమదే ముంచి చూచు సిఖిపించమదే చల్లగాలిలో తరువు తరువు కడాడాగిడాగి నన్నరయు కన్నుగవ మురుపులవే తరువు తరువు కడాడాగిడాగి నన్నరయు కన్నుగవ మురుపులవే మురిసి మురిసి నా వెనుక ధరిసి కను మూయు చివురు కెంగేలులివే మూయు చివురు కెంగేలులివే చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి మురళి శ్యామసుందరుని మురళి చల్లగాలిలో అందరూ ఇలా పాడుతూనే కాసేపు ఈ తన్మయత్వంలో ఇంకా మమ్మల్ని మేము మర్చిపోయి అసలు ఎక్కడ కూర్చున్నా ఏం జరుగుతుంది అని అర్థం కావటం లేదు. శ్యామసుందరుని మురళి ఉంది కదా, అది ఒక్కసారి పాడమని చెప్పరా. శ్యామసుందరుని మురళి 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 నాట్ ఎక్స్పెక్టెడ్ అట్ ఆల్, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని నోట్ అది. అండ్ ఈ పాట మొత్తంలో చాలా ఒక బెంగాలీ టచ్ ఎక్కువ కనిపిస్తుంది ఈ పాటలోని. మంచి అటువంటి పదాలు ఇప్పుడు చల్లం పాటలు. రాజకుమారి సోజా సైగల్ గారు అంటే ఎంత ఇష్టమో. నేను ఆయన శిష్యరికం చేశానని చెప్పుకునేవారు వచ్చి రాజేశ్వరరావు గారు. సార్ సైగాల్ గారు స్టైల్ ఆఫ్ మ్యూజిక్ సార్ ఇది అనేవారు. సెకండ్ చరణం ఒకసారి పాడ. తూలిరాలు వటపత్రములపై తేలి తేలి పడు అడుగులవే పూలతీవ పొదరిళ్ళు మాటుగా మాటుగా పూలతీవ పొదరిళ్ళు మాటుగా పొంచి చూచు కనుదోయదే చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరునే మురళి మురళి శ్యామసుందరుని మురళి. ఆహా ఆహా ఇది బెంగాలీ మ్యూజిక్ అలాగా. ఏంటి నాయన ఈ పాట పిచ్చివాళ్ళని చేసేస్తుంది మమ్మల్ని ఈ పాట. నిజంగా నేను ఇప్పటి వరకు వేసిన వాళ్ళందరికీ కూడా ఒకటే మార్కులు వేస్తున్నాను, తర్వాత చెప్తాను. ఎవరు ఎందుకు ఇంత కష్టమైన పాటలు ఫ్లాలెస్గా అలా పాడుతున్నారయ్యా? మామూలు చిన్న అల్లరి చిల్లరి పాటలు అన్ని తప్పులు పాడుతున్నారు. మీకు నేను సలహా ఇస్తున్నాను, ఈ పాటల మీద ఎంత భక్తినైనా మీకు. చరితార్థులు మీరు, మీ పాటల ద్వారా మేము చరితార్థులం అంతే. చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరునే మురళి మురళి శ్యామసుందరునే మురళి శ్యామసుందరునే మురళి. ఈ పక్కన కూర్చున్నవాడు వీడు సామాన్యుడు కాదండి. నేను చెప్పాలి వీడి గురించి. నేను చెప్పకపోతే తర్వాత చాలా పోగొట్టుకుంటాం మనం. తెలుగు వాళ్ళకి ఎప్పుడు తెలుగు వాళ్ళు పనికిరారు. ముందు పెరటి చెట్టు మందుకు పనికిరాదు. ఇతను మలయాళంలో ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చాయి నీకు? సరే పక్కన పెట్టేద్దామని. చాలా గొప్ప మ్యూజిక్ చేసి తర్వాత తమిళకు వచ్చి ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సంగీతం చేశాడు. నేను ఎన్ని మంచి పాటలు పాడానో, దాసు గారు ఎన్ని మంచి పాటలు పాడారో, సుశీలమ్మ గారు ఎన్ని మంచి పాటలు, జానకి గారు ఎన్ని మంచి పాటలు పాడారో చెప్పడానికి వీల్లేదు ఇతని దగ్గర. రికార్డింగ్ స్పెషలిస్ట్. ఇళయరాజా తర్వాత నాకు నచ్చిన ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ రికార్డింగ్ చేయడంలో అద్భుతాలు చేస్తాడు ఇప్పుడు చిరంజీవి. ఈ రోజుకు హార్మోనియం పెట్టుకుని పాట నేర్పించేవాడు ఇతను ఒక్కడే. మొన్నదాకా రాజా నేర్పించేవాడు, ఇప్పుడు వాడు కూడా పాట హార్మోనియం నేర్పించట్లేదు. వినరా విని పాడే అంటాడు. ఇతన్ని నేను ఒకసారి ఏదో పాట వేవయ్యా క్యాసెట్ చేసుకుని వింటాను నేనంటే, ఎందుకు గురుగారు ఒక్క నిమిషం రండి అని. చిన్న హార్మోనియం ఉంది. ఇతను రాజా రాగానే 3.5 ఆక్టేవ్ అది
చిన్నది డబుల్ రీడ్ హార్మోనియం. దాంతో పాట పాడి ఆనందంగా నేర్పిస్తేనే అతనికి తృప్తి, పాడేవాళ్ళకు తృప్తి. అండ్ రికార్డింగ్ విత్ హిమ్ ఈజ్ ప్లెజర్ అండి, ఎనీ టైమ్. నా చేత తెలుగులో మీకు చాలామంది మర్చిపోయి ఉంటారు. నీ చూపు సుప్రభాతం, నీ నవ్వు పారిజాతం, ఆ ఘంటసాల గీతం, తారారి తారతాని, నీ దారి రేరి దరి దాని నాని, నీ దరర దేరినే పదములు తెలియక, నీ చూపు సుప్రభాతం, నీ నవ్వు పారిజాతం. తెలుగులో మర్చుకోకటి వినిపించా. ఇంకా నా జానకి గారు నేను పాడిన పాట పెరెన్నియల్ సాంగ్, ఈరోజు కూడా తమిళంలో. మలరే మౌనమా தருதா தாரிரே மலர்கள் பேசுமா பேசினால் ஓயுமா அன்பே மலரே மௌனமா மௌனமே வேதமா तरदारे तेरा तनना तारा तना तरे दरे तारा तरा तरा नने दारे तेरे देरा रे तारा तरा तना नेना तारा तर तानना तानारे सारे दे रे मलरी मौनमा मौनमे వేదమా. మత్సుకు పాడు వినిపిస్తున్నాను. ఇలాంటివి ఎన్ని మంచి పాటలు చేశాడు. 4వ చిరంజీవి తను ఎంపిక చేసుకున్న పాట రచన బాలాంతర రజనీకాంతరావు గారు, సంగీతం గాన రాజేశ్వరరావు గారు. ఓ విభావరి. చంచల చేలాంచల నిభృత స్వప్న సీమలలో ఓ నీ చంచల చేలాంచల నిభృత స్వప్న సీమలలో ఎలా భయ ఛాయ జాల మెలా సౌఖ్య రోచి ఓ ఓ విభావరి ఓహో విభావరి.
శాశ్వత శాంత తరంగిణి మదభర యువ కురంగిణి ఎలా సగమనము ఎలా నవ విలసనము ఓ ఓ విభావరి ఓహో విభావరి ధరణీతల చంద్రశిల తరళ మంటపమున నిలచి యుగములుగా పరిభ్రమింతు గమ్యుడో యవని వలచి ఓ ఓ విభావరి ఓహో విభావరి ఓ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంపోజ్ దిస్ సాంగ్. అంటే ఈ పాట రాసిచ్చి ఇది యాస్టీస్గా ట్యూన్ చేయాలంటే ఇటువంటి పాట రావడం అన్నది అసంభవం. కానీ అది సంభవం చేశారనమాట ఆయన. అది ఆయన గొప్పతనం. ఓ విభావరి ఓహో విభావరి నిహార ధీర నీలాంబరధారిణి మనోహారిణి ఓ విభావరి. చాలా బాగా పాడావు, నో డౌట్. చాలా నువ్వు ఎంత కాన్షియస్గా పాడావు కూడా నాకు అర్థమైపోయింది. చాలా ఇబ్బంది పడుతూ పాడావు కూడా, పర్వాలేదు, డజంట్ మ్యాటర్ అబౌట్ ఇట్. ఇబ్బంది పడాలి, ఇలాంటి పాటలు నేర్చుకుని కష్టపడి పాడాలి. దాని గురించి నేను అంటలేదు. నిహార తీరని అది పాడినా ఒకసారి. ఇది నిహార తీర నీలాంబరధారిణి ఎన్నరా నాన్న నీకు. ఇంకోసారి పాడా మనోహరిని, ఇంకోసారి పాడరా నాన్న, ఇంకోసారి పాడు. నిహార తీర నీలాంబరధారిణి మనోహారిణి. ఐ కమ్ అండ్ టచ్ యువర్ ఫీట్, లేకపోతే నీకు ఆయుష్యం అయిపోతుంది. ఎంత బాగా అన్నావు ఆ సంగతి. అది పలకడం చాలా కష్టం. ఎంత బాగా పాడావు నాయన, ఎంత బాగా అన్నావు రా. అది వెళ్ళిపో నీ సీట్కి వెళ్ళిపో. ఎక్కువ పొగిడేస్తాను నేను. రాజేశ్వరరావు గారి గురించి ఎంత సరసుడు ఆయన, చెప్పు. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియాలి అది. అంటే 1975 అనుకుంటాను. 75లో ఈ కీబోర్డ్స్ అన్నది ఫస్ట్ అప్పుడు వచ్చాయన్నమాట సినిమాలోకి. అంటే ఫర్ రికార్డింగ్ సెషన్స్కి వచ్చిన కొత్తలోనేమో మన రాజేశ్వరరావు గారి పెద్దబాయి ఉన్నారు, పెద్దబాబు అని చెప్పి, రామలింగేశ్వర గారు. ఆయన కీబోర్డ్ వాయించేవారు. ఆయన అప్పుడు యమహా కీబోర్డ్ కొని తీసుకొచ్చారన్నమాట. రికార్డింగ్ థియేటర్లో పెట్టి అన్ని అరేంజ్ చేసి వైర్లన్నీ కనెక్ట్ చేస్తున్నారు. సార్ ఇదేనా యమహా కీబోర్డు అన్నారు. ఆయన అంటే పెద్దబాబు గారేమో అవునవును అన్నారు. అంటే సరే సార్ అని చెప్పి సెట్ చేసి వెళ్ళిపోయారు. ఏం వాయించాలని అడిగిన దానికి ఏ టోన్ వేయాలి అని అడిగితే ట్యూబులర్ బెల్స్ ఆయన అన్ని పాటల్లోనూ యూజ్ చేస్తారు. ట్యూబులర్ బెల్స్ అంటేనండి మామూలు ఏం లేదు, మన మెటల్ గొట్టాలే ఉంటాయి. వాటిని కరెక్ట్ లెంగ్త్కి కట్ చేసి ఆ నోట్కి వచ్చేటట్టుగా వరుసగా పెడతారు. దాన్ని ఒక చిన్న హార్మోనియంలా ఉంటుంది. టింగ్. ట్యూబులర్ బెల్స్ ఒకసారి వాయించి వినిపించండి. ఇది దీని తాలూకా జలతరంగిణిలా ఉంటుంది సౌండ్. ఈ టోన్ వాయించమని చెప్పారు రాజేశ్వర వాళ్ళ అబ్బాయికి. అంటే వచ్చిన కొత్త, ఇంకా అసలు దాంట్లో ఏముందో ఆయనకే తెలియదు. ఆయన వెతుకుతున్నారు. ఈ వెతకడం 2 hours అయిపోయింది. అయిపోయేసరికి ఈయన నెమ్మదిగా లోపల నుంచి ప్రొడ్యూసరు, డైరెక్టర్ అందరినీ పిలుచుకొచ్చారు. వచ్చి సార్ ఇది యమహా కీబోర్డ్, జపాన్ వాడు కనిపెట్టాడు, కానీ వాడికి ట్యూబులర్ బెల్స్ తెలియదు అన్నారు. జపాన్ వాడికి ట్యూబులర్ బెల్స్ తెలియదు సార్, ఇందులో లేదు, దీంట్లో లేదని. అంటే ఆయనకి తన కొడుకు అని కాదు, ఎవరున్నా సరే ఆయనకి అనిపించింది ఆయన చెప్పడం. ఇప్పుడు గిటార్ వాయిస్తుంటారండి. ఆయన రెండో అబ్బాయి పూర్ణచంద్రరావు గారిని గిటార్ ప్లేయర్, చాలా యోగ్యుడు, మంచివాడు. ఆయన గిటార్ వాయిస్తున్నప్పుడు టేక్లో ఎక్కడైనా స్ట్రింగ్ తెగిపోతుంది. అది ఎవరికి, సితారకు కూడా కలగొచ్చు. స్ట్రింగ్ తెగిపోయింది, వాయించడం ఆపేశారు. ఏమిటి సార్ వాయించడం ఆపేశారు అన్నాడు ఈయన. ఆయన ఎక్కువ మాట్లాడు. ఆ పక్కన అతను, చిన్నబాబు గిటార్ స్ట్రింగ్ తెగిపోయిందండి. మరి తెగిపోయిందని వాయించకపోతే ఎలా సార్, పక్కన ఇంకో గిటార్ పెట్టుకోవాలి మీరు,
ముందు ఆలోచించి పెట్టుకోవాలి, రెండో గిటార్ తీసుకుని వెంటనే వాయించేయాలి. అది జరిగే పనేనా? అలా కొడుకైనా సరే, తనవాడైనా సరే ఇలాగే చెప్తాడు. ఆయన ఎప్పుడు ఇలాంటి క్రీమ్ కలర్ షర్టే వేసుకునేవాడు అండి. లూజ్ షర్టు ఇక్కడ దాకా మడుచుకుని, నశ్యం అలవాటు. ఎప్పుడు నశ్యం మరకలు ఉంటాయి దీని మీద. అన్నపూర్ణ సినిమాకి ఎక్కువ సినిమాలు ఆయనే చేశారు. వెళ్ళగానే మధుసూదన్ రావు ఆయనకు క్వైట్ ఆపోజిట్. నీట్గా ఎప్పుడు మల్లెపువ్వు లాంటి ఒక గ్లాస్కో పంచ, గ్లాస్కో జుబ్బా వేసుకుని ఉంటారు ఆయన. ఏంటి రాజేశ్వరరావు ఇప్పుడు నశ్యపు మరకల్లో అయితే ఒక మంచి చొక్కా వేసుకురా. అదే ప్రయత్నిస్తున్నాను సార్, ప్రతి చొక్కా మీద ఇలాంటి మరకలే ఉన్నాయి నాకు అంటాడు ఆయన. ఇప్పుడు ఆలస్యంగా వస్తారు కంపోజిషన్కి. ఆ రోజు కారు పంపించడం ప్రొడక్షన్ వాళ్ళది ఏదో ఆలస్యం అయిపోయి, రాజేశ్వరరావు గారు మీరు ట్యాక్సీలో వచ్చేసేయండి, ఇక్కడికి వచ్చాక డబ్బులు ఇస్తారులేండి, టైంకి వచ్చేసేయండి అన్నాడు. అలాగేనండి, 2 గంటలు ఆలస్యంగా వెళ్ళారు ఆయన. మధుసూదన్ రావు గారు చాలా స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్. ఏమిటి రాజేశ్వరరావు ఇంత ఆలస్యంగా వచ్చారు? అందరూ అసిస్టెంట్లు వచ్చి కూర్చున్నారు. సార్ తమరు నన్ను ట్యాక్సీలో రమ్మన్నారు, ట్యాక్సీ దొరకలేదు సార్, ఆటో వేసుకుని ట్యాక్సీ వెతికి పట్టుకునేసరికి ఆలస్యం అయింది సార్ అన్నాడు. ఇలా ఉంటాయి ఆయన జోకులు. ఒకానొక సంస్థలో పాట నేర్చుకోవడానికి నేను సుశీల్ గారు వెళ్ళి కూర్చున్నాం. ఈయన పాట నేర్పించలేదు ఇంకా. అసిస్టెంట్లు అందరూ కృష్ణయ్య గారు, రాజగోపాల్ గారు, తబలా మణి అందరూ కూర్చున్నారు. ఆ నిర్మాత గారు పాపం ఎక్కడో పొగా వ్యాపారం చేసుకున్న ఆయన, మోతుబరి, మంచివాడు. రాజేశ్వరరావు గారు అంటే గౌరవం. వాళ్ళ ఊరు నుంచి రైతులందరినీ తీసుకొచ్చాడు ఆయన. అని రాజేశ్వరరావు గారు మొన్న చేసిన పాట ఒకసారి వినిపించండి మన వాళ్ళకి అన్నారు. ఆహా సార్ అతిథులు వచ్చారు అని కృష్ణయ్యర్ పాట కాగితం ఇవ్వండి అని పాట అంతా పాడి వినిపించారండి. వాళ్ళందరూ విన్న తర్వాత ఆయన నిర్మాత ఎలా ఉందే పాట అన్నారు. బాగుంది కానివ్వండి రాజేశ్వరరావు గారు, మల్లీశ్వరులలా బంగారు పాపలలా లేదండి ఈ పాట అన్నాడు ఒక ఆయన. ఆయన ఏం మాట్లాడలేదండి. ఈ లోపల టీ తీసుకొని వచ్చాడు బాయ్ అందరికీ. అలా ఇస్తూ ఇస్తూ ఈయన దగ్గరికి వచ్చారు రాజేశ్వరరావు గారికి. ఈయన సార్ టీ బాయ్ గారు, మరి మీ అభిప్రాయం కూడా చెప్పండి సార్. అవతల వాడికి అర్థమై ఉంటే తల ఎక్కడ పెట్టుకోవాలి చూడండి. ఒక అపర సరస్వతిని కూర్చోబెట్టి ఆయన పాటను వినిపించి బాగుంది కానీ ఆ పాటలా లేదు ఈ పాటలా లేదు అంటున్నారని ఆయన తిరిగి ఏదైనా అనొచ్చు. కుర్రాడు కాఫీ తీసి సార్ తమరి అభిప్రాయం కూడా చెప్పండి అంటే, నా పాటను గురించి వీళ్ళందరూ అభిప్రాయాలు చెప్పేవాళ్ళరా అని చెప్పకుండా ఎంత తమాషాగా చెప్పాడో చూడండి ఆయన. ఘంటసాల గారు పాడుతున్నా, మేము పాడుతున్నా సరే, ఎప్పుడైనా సరే ఆయనకు నచ్చకపోతే సార్ నేను పాడినట్లేదంటున్నారు సార్ ప్రొడ్యూసర్ గారు అంటారు. విసుగెత్తిపోయిన ఘంటసాల గారు ఒకసారి ఇలాగే అడిగారు, బాబు నేను మ్యూజిక్ చేసి మీరు పాడినా వాళ్ళు అలాగే అంటారు అన్నారు. ఆహా ఘంటసాల గారు జోక్ వేశారు సార్. ఇలాంటి వాళ్ళతో ఇలాంటివి పంచుకోవడానికి మాకు దొరికిన అవకాశాలు, అలాంటి ఒక మేధాను నేను చూడలేదండి. ఆ మహానుభావుడు అసలు ఏదో స్వరాలు రాసుకున్నాడను కంపోజ్ చేస్తున్నాడు అంటే అది ఊరికే నటన. ఇవన్నీ నటనలండి. కారణ జన్ముడు రాజేశ్వరరావు గారు, నిజంగా కారణ జన్ముడు తప్ప లేకపోతే ఇలాంటి పాటలు ఎక్కడి నుంచి ఎలా వస్తాయండి. చాలా సింపుల్గా ఉండేవాడు మనిషి. ఈరోజు కూడా 90 ఏళ్ళు దాటిన వాళ్ళు, జెమినీలో పనిచేసిన వాళ్ళు 22 సంవత్సరాలకు చంద్రలేఖ మ్యూజిక్ చేశారండి ఆయనకి. ఇప్పటికీ ఆ డ్రమ్ సాంగ్ ఎలా చేశారో ఎవరికి అర్థం కాదు. ఒక 2 పీసెస్ రీరికార్డింగ్ విన్నాను, ఓబో అండ్ క్లారినెట్తో చేశారయ్యా అందులో ఆయన. ఆ రోజుల్లో 22 సంవత్సరాలు ఆయనకి అక్కడ పనిచేసినటువంటి ఒక మేస్త్రి చెప్పేవాడు నాతో, సార్ 22 ఏళ్ళు ఆయనకి తెల్లటి ధోతి కట్టుకొని తెల్ల లాల్చి వేసుకుని సైకిల్ మీద వచ్చేవారు సార్ జెమినీకి రికార్డింగ్ చేయడానికి. అదే సైకిల్ మీద వస్తున్న తెల్ల సరస్వతిలా కనిపించేవారు సార్ ఆయన అన్నవారు. విద్య, ఆడి బర్మన్ మ్యూజిక్ చేసిన ఒక తెలుగు సినిమా నువ్వు రీరికార్డింగ్ చేసావు కదా? అవును, నాకు ఆ అవకాశం దొరకడం చాలా భాగ్యంగా భావిస్తున్నాను. దానికి కారణభూతులైన వాళ్ళు మన డైరెక్టర్ అనమాట. ఈ ఎపిసోడ్ డైరెక్టర్ ఎన్బి శాస్త్రి నిష్ఠుల భైరవ శాస్త్రి. అంటే అప్పుడు శాస్త్రి ఏమో ఆయనకి కో డైరెక్టర్గా ఉండరు కదా మన జంధ్యాల గారి దగ్గర. ఆ పిక్చర్కి ఆర్డి వర్మన్ గారు మ్యూజిక్ అనమాట. వీళ్ళు సాంగ్స్ వరకు ఆయన చేత చేయించారు. రీరికార్డింగ్ ఆయనకి సమయం లేకపోయింది. బట్ పిక్చర్ రిలీజ్కి వచ్చేసింది. ఆయన వెళ్ళి అడుగుతుంటే ఆయన రాలేకపోతున్నారు, ఆయనకున్న పని అక్కడ బాంబేలో చేయాల్సిన పని. అప్పుడు శాస్త్రి దాన్ని పట్టుబట్టి ఎలాగైనా విద్యాసాగర్ చేస్తాడంటే మనకు చేయిద్దామని చెప్పేసి చేయించాడు అనమాట నా చేత. సో దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది. నేను శాస్త్రితో చెప్పాను, శాస్త్రి మరి ఆయన స్టైల్ ఆఫ్ రీరికార్డింగ్ వేరు, నా స్టైల్ ఆఫ్ రీరికార్డింగ్ వేరు, ఐ విల్ ట్రై టు మ్యాచ్ ది ఫిల్మ్, ఎంత బెస్ట్ చేయగలనో చేస్తాను, నువ్వు ముందుగా సినిమా నాకు టేప్లో ఇస్తే 2 రోజులు నేను ప్రిపేర్ అవుతాను రీరికార్డింగ్ ముందు, సో వీ కెన్ ఫినిష్ ఇట్ ఫాస్ట్, ఎకనామికల్గా కూడా ఉంటుందని.
2 రోజుల ముందే కూర్చొని నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీ చేసుకున్నాను. అప్పుడు ఇళయరాజా గారి థియేటర్లోనే చేసాం అనమాట. అప్పుడు ఆయన ఊళ్ళో లేరు కాబట్టి ఆ ఆర్కెస్ట్రానే వీ డిడ్. అప్పటికి నేను ఇంకా మ్యూజిక్ రావలేదు. ఐ వాజ్ జస్ట్ స్టిల్ డూయింగ్ లాట్ ఆఫ్ గోస్ట్ వర్క్ అండ్ ఇలాంటి వర్క్ చేసేవాడిని. సో ఆ ఆర్కెస్ట్రాతో చేస్తున్నప్పుడు మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యి 1 o'clock 5 reels ఫినిష్ చేశాను. ఆయన ఫ్లైట్లో వీళ్ళు రప్పించారనమాట. మీరు చేయకపోతే పర్వాలేదు, కనీసం చేస్తున్నది చూడడానికైనా మీరు రోజు రండి అని చెప్పారు బర్మన్ గారికి. ఆయన ఫ్లైట్లో మధ్యాహ్నం ఇంటికి వస్తున్నప్పుడు అడిగారట, ఏంటి అసలు మొదలెట్టారా ఇవాళ రీ రికార్డింగ్ అంటే, లేదంటే 5 reels అయిపోయాయి అన్నట్టు వీళ్ళు. అడిగితే ఆయన ఏంటి చుట్టేశారా అన్నట్టుగా ఏదో చెప్పాడు. లేదు మీరు చూసి చెప్పండి అని. సో మధ్యాహ్నం పైన లంచ్ తర్వాత నేను రీల్ కండక్ట్ చేస్తుంటే ఆయన లోపలికి వచ్చున్నారు. ఆ రీల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రీల్ ఇంకా గ్యాప్ లేదనమాట. ఐఎమ్ రెడీ విత్ ఆల్ మై స్కోర్. సో మళ్ళీ కూర్చొని మళ్ళీ నెక్స్ట్ రీల్ నోట్స్ రాస్తుంటే సడన్గా అందరూ లేచి నించున్నారు. నాకు అర్థం కాలేదు ఎందుకు నించున్నానంటే ఎవరో వచ్చి ఉంటారని చెప్పేసి నేను తిరిగి చూసరికి ఈయన నించున్నారు. సరే నేను నించున్నాను. ఇంకా ఆయన కూర్చొని ఐఎమ్ డిస్టర్బింగ్ యువర్ వర్క్ అన్నాడు ఆయన. నేను నో సార్ దిస్ ఇస్ యువర్ వర్క్ అన్నాను నేను. అంటే ఆయన అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళతో, ప్రొడ్యూసర్తో వాళ్ళతో, నేను చేస్తున్నా ఇంత గొప్పగా చేస్తుండకపోదునేమో అన్నాడు. ఆయన యొక్క మనస్సుని చాటుతుంది అది. అంటే హీ నీడ్ నాట్ హ్యావ్ సెడ్ దట్, బట్ దట్ షోస్ ఆ మహోన్నత వ్యక్తిత్వాన్ని. ఐ కుడ్ అండర్స్టాండ్ ద గ్రేట్ పర్సనాలిటీ అండ్ ద పర్సన్ బిహైండ్ దట్. అండ్ సచ్ ఎ గ్రేట్ కంపోజర్, మనందరం అడ్మైర్ చేసిన ఒక గ్రేట్ కంపోజర్. ఆయన పిక్చర్ చేయడం అన్నది నాకు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఇంతవరకు మనం భావప్రధానమైన ఒక అందమైనటువంటి ఒక సాహితీ ప్రధానమైన పాటలు విన్నాం. ఇప్పుడు లయ ప్రధానమైన గీతాలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు పిల్లలందరూ కూడా. సూర్యకార్తిక్ మన ముందరికి వస్తున్నాడు. తను ఎంపిక చేసుకున్న పాట నవీన్ పాడాడు. మణిశర్మ సంగీతం, భాస్కర భట్ల రచన. పోకిరి సినిమా నుంచి దేవదేవ దేవ దేవుడా. నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది, పట్టి పట్టి నరాలు మెల్లేసి లవ్వులోకి లాగేస్తుంది. అసలేమయిందో తెలియకుందిరో బాబోయ్, రాత్రిరంతా కునుకులేదు ఏమెట్టి కన్నాను రో. అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా. అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలి రో, చిచ్చు పెట్టి చంపుతోంది. అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా. కొంపలే ముంచకే నువ్వల నవ్వమాకే, ముగ్గులు దించకే మూతల పెట్టమాకే, బోరగా చూడకే జలగల పట్టుకోకే, బతకని నన్నిలా ఇరుకులో పెట్టమాకే. దేవుడా నా మతి చెడిపోయెను పూర్తిగా, అయినా బాగుంది హాయిగా, రాత్రిరంతా కునుకులేదు ఏదోటి చెయ్యాలి రో. అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా. మెషిన్లోన పెట్టి నన్ను పిండుతున్నది రో, కొట్టి కొట్టి దంచుతోంది.
ఏమిటి కలవరం ఎన్నడూ చూడలేదే, దీనినే ప్రేమని ఎవ్వరూ చెప్పలేదే. ఏటిలో మునిగిన ఎక్కడో తేలుతారే, ప్రేమలో మునిగితే తేలడం వీలు కాదే. దేవుడా ఈ తెలియని తికమక దేనికో, అరరే ఈ తడబాటేమిటో. రాత్రిరంతా కునుకులేదు పుల్లోటి కొట్టాలి రో. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. ఒళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నది రో, లోపలేదో జరుగుతోంది. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. పాట పాడుమా కృష్ణ అన్నది చాలా కష్టమైన ఓ పాట. నువ్వు ఫస్ట్ పాడిన పాట చెప్తున్నాను. అది చాలా శృతిబద్ధంగా అందంగా పాడావు. దీంట్లో అన్ని చోట్ల శృతి పోయింది నాన్న. ఏ ఐ థింక్ యూ కెన్ డూ బెటర్. క్లిష్టతరమైన పాటలు పాడినప్పుడు నీకు రాని కష్టాలు ఈ పాట పాడినప్పుడు వచ్చాయన్నమాట శృతిలో. ఐ థింక్ యూ హ్యావ్ టు బెటర్ యువర్ పిచ్చింగ్ సెన్స్. థ్యాంక్ యూ సార్. జనరల్గా ఈ పాట మొత్తమే ఒక నూలు షార్ప్గా ఉందన్నమాట పాట మొత్తం కూడా. దానికి కారణం ఏంటని చెప్పలేము. ఒక్కోసారి కర్మ అది అంతే జరుగుతుంది, ఎవరికైనా జరుగుతుంది, మనం ఏం చేయలేము దానికి. ఇది అదే అనిపిస్తుంది. ఆశ్చర్యం వేస్తే దీనికి ఈ సమస్యకు ఎక్కడ మనం ఆన్సర్ చేయలేము. చాలా కష్టమైన పాట. పాట పాడుమా కృష్ణ, ఎంత శృతి శుభకంగా పాడేశావు అంటే చాలా భక్తి శ్రద్ధ ఉంది ఆ పాట మీద నీకు. ఈ పాట మీద మోజు ఉంది నీకు. కానీ ఏ పాట అయినా సరే భక్తి శ్రద్ధలతోనే పాడాలి. ఎందుకంటే పాడుతున్నది ఇంతమంది ముందర, ఇంతమంది నీ కోసం వినడానికి వచ్చారు కాబట్టి నువ్వు కావాలని చేసావు నేను అంటంలే. ఇంత దూరం నీకు నాటుకునేటట్టుగా ఎందుకు చెప్తున్నానంటే ఏ పాట అయినా సరే చాలా జాగ్రత్తగా ఒప్పుకున్న తర్వాత దానికి న్యాయం చేయడానికి ప్రయత్నించడంలో నువ్వు కృతకృత్యుడు అవుతావని నేను ఆశిస్తున్నాను. శుభం. గాడ్ బ్లెస్. చిరంజీవి పల్లవి మన ముందరకు వస్తోంది. ఆమె ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన. విద్యాసాగర్ చేసిన పాట. చిత్ర, వలీషా బాబ్జీ. దొంగోడు సినిమా నుంచి డూమ్ డూమ్ డోలు మోగే. ముత్యాల తోరణం ఇచ్చింది స్వాగతం. గుం 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 గాలి రేగే పూల పందిరిలో వరాల వైభవం ఇచ్చింది స్వాగతం. మీసమున్న మహారాజులంటే మా ముందు ఇంత చొరవా, వీసమైన వినయం అనేది చూపించనంత తెగువా, తీసుకున్న మర్యాదలన్నీ సరిపోవు అంటూ తగువా, పూసుకొని రుసరుసలే గాని సరదాలు మీకు కరువా, ఆడపెళ్ళి పరివారం అడిగి ఉంటే ఆచారం
ఈ పాట నేను తమిళ్లో పిక్చర్ చేశాను అనమాట, స్నేహితురాలు అని చెప్పేసి, స్నేహితి అని ఒక సినిమా, దాని తాలూకదనమాట. ఈ దొంగోడు సినిమా చేసినప్పుడు ఆ పాట కావాలని తీసుకొని సిరివెన్ రాయడం జరిగింది. బాగా పాడామా ఆ పాటని. కానీ ఐ ఫైండ్ యూ లిటిల్ బ్రెత్లెస్. షీ డజంట్ హ్యావ్ సస్టైన్ బ్రెత్. అన్నీ చాలా షార్ట్ 2 ఫ్రేజ్లు పాడేసరికి నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నావు కదా, కరెక్టేనా? బట్ యువర్ పిచ్చింగ్ వాజ్ నైస్, ఎక్స్ప్రెషన్స్ వర్ గుడ్, బాగుంది. ఈ పాటకు కావాల్సిన ఎనర్జీ నాకు వినిపించలేదు నీ గొంతులో, దానివల్లనే ఆ బ్రెత్లెస్నెస్ అని అనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ క్లాసిక్ యాక్చువల్గా. నువ్వు ఈ ట్యూన్ గురించి ఆలోచించావు ఎప్పుడన్నా? హరిగో మల్లీశ్వర్ల రాజేశ్వరరావు గారి పాట లేదు, అదే రాగమే. అది బిగినింగ్ నేను డిండగ డిండర 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 వింటుంటే నాకు అదే గుర్తొచ్చింది అనమాట. తారే తానా తారు తేరే తారా రే తారా తెరే రే రే తానా. ఇది మెల్లగా పాడితే గజల్ అవుతుంది. తాను తేర తరరార రేర తర తాన తార తరే రే తార రేర దేరే రార రేర తరే దారా రే తర దేర దార దార నాన తాన రే తరి తారే తరే రా తార రేరా. ఫాస్ట్ నెంబర్స్ అయితే ఇలా ఉండాలి నా దృష్టిలో, టెంపో రిథమ్ అన్నీ ఉండాలి. కానీ పాటలో ఇలాంటి చిన్న క్లాసిసిజం మజా ఉంటే ఎందుకు బాగుండదు పాట? బట్ ఎనీవే, ఇప్పుడు నువ్వు జానకి గారు గొంతులో ఎక్కడో నాకు స్వర్ణలత వినిపిస్తుంది. కరెక్ట్, ఒక చిన్న రాపు, ఆ రాపు అది ఒక చిన్న మజా ఉంది ఆ గొంతుకులో. దాన్ని ఏ పాటలు ఉపయోగించాలి, ఆ పాటలు కనుక నీకని కంపోజ్ చేస్తే చాలా బాగుంటాయి ఆ పాటలన్నీ కూడా. ఇలాంటి పాటలు పాడుతున్నప్పుడు మాత్రం కొంచెం ఎనర్జీ కావాలి, చూసుకో. నువ్వు పాడింది ఏంటి మొదటి రౌండ్లో? ఆ తోటలో ఆరాధనలో అందగాడవడే, దానికి అది కరెక్టే, అది కరెక్ట్ మేడం. ఇక్కడ మాత్రం మాకు చాలా శక్తి కావాలి. ఏమి అబ్బా గట్టి కొట్టుకున్నానయ్యా. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ టు యూ. ప్రముఖ న్యాయవాది, విశాఖపట్నం మాజీ మేయర్ డివి సుబ్బారావు గారు, నమస్కారం, స్వాగతం తమరికి. మహారసజ్ఞులు ఆయన, మహారస హృదయులు, మహాపెద్ద మనిషి, మేమందరం గౌరవించేటటువంటి మహానుభావులు సపత్నీకంగా విచ్చేశారు. వారికి బ్రహ్మ సరస్వతిలాగా నమస్కారం గురువుగారు. శ్రీ విశ్వప్రసాద్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చారు. తెలుగువారైనా కూడా వారు మా ఈ పాడుతా తీగ కార్యక్రమాన్ని యునైటెడ్ స్టేట్స్లో చేయాలనే తాపత్రయపడుతున్నారన్నమాట. అక్కడ జరగబోతోంది అతి త్వరలోనే అది. వారి 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 పెద్ద హృదయానికి కూడా నమస్కరిస్తూ స్వాగతం తెలియజేసుకుంటున్నాం. మీకు కూడా విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి ద్వారం స్వామి గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ అసిస్టెంట్ మేనేజర్ ప్రాజెక్ట్స్, వారు విచ్చేశారు. వారు మా చిరంజీవులందరికీ కూడా వారు ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వబోతున్న స్టీల్ ప్లాంట్ ద్వారా మీ వదాన్యత కూడా శిరస్సు వంచి నమస్కరిస్తోంది పాడుతా తీగ పీఠం. నమస్కారం అండి, స్వాగతం. శరత్ సంతోష్ మన ముందుకు వస్తున్నాడు. శరత్ సంతోష్ ఎంపిక చేసుకున్న పాట వేటూరు వారి రచన, మణిశర్మ సంగీతం, శంకర్ మహాదేవన్ బృందం పాడారు. అర్జున్ సినిమా నుంచి ఒక్క మాట ఒక్క బాణం.
పాలు తెంచే చెక్క చెక్క హక్కులు మనవే పద పద ఓ ఓ ఓ ఓ రెక్కల గుర్రం ఎక్కిపో ఆ గగనాన్నే ఏలుకో ఓ ఓ ఓ ఓ స్వాగతం అన్నది రంభాగీతిగా సాహసం చెయ్యర ఇంకా డింబగా ఆకాశంలో భూకంపాలే సంభవం సర్వం నీకే సంభవం రోదసీని ప్రేయసేలే చల్లే చలో చల్లే చలో చల్లే చలో చల్లే చలో ఒక్క మాట ఒక్క బాణం ఒక్కటేలే గురి ఒక్క చూపుకి దిక్కులన్నీ పిక్కటిల్లే చరి ఓటమంటూ లేనివాడు ఒక్కడైనా సరి బో మనసు ఉంటే మార్చుదాకా మార్గముంది చలో చల్లే చలో చల్లే చలో చల్లే చలో చల్లే చలో పరుగులు పెట్టే గంగను ఉరికే కృష్ణకు కలపరా ఓ ఓ ఓ ఓ నదులే కాదు ఎదలను కలిపేస్తేనే గెలుపురా ఓ ఓ ఓ ఓ జీవితం ఈక్వేటర్లో స్నేహితం యవ్వనం ఈజ్ ఈక్వల్ టు అద్భుతం ఆకాశంలో భూకంపాలే సంభవం సర్వం నీకే సంభవం పూర్వశీరి ప్రేయసేలే చల్లే చలో చల్లే చలో చల్లే చలో చల్లే చలో ఒక్క మాట ఒక్క బాణం ఒక్కటేలే గురి ఒక్క చూపుకి దిక్కులన్నీ పిక్కటిల్లే చరి ఓటమంటూ లేనివాడు ఒక్కడైనా సరి ఓ మనసు ఉంటే మార్చుదాకా మార్గముంది చలో చల్లే చల్లే వెరీ ఎనర్జెటిక్ సాంగ్. అది కష్టమైన రిథంలో అనమాట. 7/8లోనే మధ్యలో చరణంలో ఒక 2/4 ప్యాటర్న్లో 7/8లోనే 2/4 బాగుంది. చాలా బాగా పాడావు పైన పాడినప్పుడు. నాకు అనిపించింది ఏంటంటే పైన ఇప్పుడు రాగం మారుతుంది కదా, పైన రాగం పాడిన తర్వాత వచ్చే లైన్లో ఉండేది ఆ రిషభం నాకు తక్కువ వినిపిస్తుంది. ఏమన్నా తెలియలే, కొంచెం ఫ్లాట్గా ఉన్నట్టుగా ఉంది. ఆ చిన్నది యాక్చువల్గా పెద్దది రావాలి కదా. చరణం చరణం స్వాగతం అన్నది రంభాగీతిక సాహసం చెయ్యర ఇంకా డింబక ఆకాశంలో భూకంపాలే ఆకాశంలో ఆ నోటు ఈ రాగం పాడి వచ్చిన వెంటనే కొంచెం తక్కువ పాడాం మైండ్. అంటే నీకు అది ఎక్కువసేపు రాగం పాడావు కదా, నీ మైండ్ యూస్ ఇన్క్లైన్ టు సింగ్. కొంచెం లెథార్జీ ఉంది ఆ నోట్. అది చాలా క్లీన్గా పాడకపోతే వాళ్ళ కార్డ్స్తో చేరలేదు, అది 2 చరణాల్లోనూ చేరలేదు. డిఫికల్ట్ అసలు ఫ్రేజ్ కూడాను రిజిస్టర్ అవ్వడానికే ముందు జనానికి కూడా టైం పడుతుంది, వినేవాళ్ళకి కూడా. గుడ్. 2 రౌండ్లను కూడా బ్రిలియంట్గా పాడావు, నాకు సంతోషం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ప్రవీణ్ కుమార్. రా 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 బంగారం దా. అదే అతను ఎంపిక చేసుకున్న పాట. బంగారం సినిమా నుంచి భువనచంద్ర రచన, విద్యాసాగర్ సంగీతం. పాడిన వారు మాణిక్య వినాయకం,
టిప్పు. జరగ 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 మనవాడు వచ్చాడోయ్, జరుగు జరుగు జరుగు, మెరుపల్లె వచ్చాడోయ్, జరుగు జరుగు జరుగు, తమ్మున్న చిన్నాడోయ్, జరుగు జరుగు జరుగు, దుమ్ము దులిపేస్తాడోయ్, జరుగు జరుగు జరుగు. రా 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 బంగారం, అరే నీకు పోటీ లేనే లేదురా బంగారం. ఎవరు ఆహా అన్నా, ఎవరు ఓహో అన్నా, నువ్వు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకంలో నా నువ్వే అసలు బంగారం. 10 మంది మెచ్చేవాడే మెలిం బంగారం. గుంతలకిడి 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 గుం 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 గుం. గుంతలకిడి 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 గుం 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 గుం. ఒక్కసారి మాట ఇస్తే మాట తప్ప మాకురా, నమ్మినోడి నమ్మకాన్ని వమ్ము చెయ్యవదురా. పక్కబడి జోలికెప్పుడు నువ్వు పోనే పోకురా, అడ్డమొచ్చినోడి టాపు లేపి మరీ చూపరా. ఎన్ని చారలున్నా అది పిల్లి పులైపోతురా, ఎంత మోగుతున్నా అరే కంచు కనకమవుతురా. కొట్టు 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 అరే కొబ్బరికాయ కొట్టు, దిష్టి తొలగురా బంగారం. ఆచి తూచి తప్పలకిడి దాచి, తద్దినకడి దాచి, తీసుకుపో దోచి. జరగ 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 నేను నేను నేనంటూ విర్రవీగ మాకురా, ఎవరిలోన ఏముందో ఎవరి కనుక ఈశ్వర. గడ్డి పరకైన భూమిని చీల్చుకునే పుట్టురా, కష్టపడి పని చేస్తే గెలుపు నీదే సోదరా. ఎంత ఎత్తునున్నా అరే పండ కొండ కాదురా, ఎంత మంది ఉన్నా బంగారం సాటి రారురా. కట్టు 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 కొంచె కట్టు కట్టు, ఎర్రగదీయరా బంగారం. హే 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 హే. బాగుంది, మా ఫుల్ ఎనర్జీతో పాడావు. నైస్. అక్కడక్కడ పిచ్చింగ్ చూసుకో చాలు. ఎనర్జీ ఎక్కువైపోయినప్పుడు కూడా ఒక్కసారి అది మనకు తెలియకుండా దాటిపోతుంటాను. లాస్ట్ టైం అయిందంటే ఇంకా మళ్ళీ ఇంకో దూకేస్తామేమో స్టేజ్ నుంచి, అన్నంత ఎనర్జీ ఓవర్ అయిపోయినట్టు. నేనంటే గడ్డి పరక నేను భూమిని చీల్చుకునేప్పుడు ఆ సా పైన సా వస్తున్నప్పుడు మాత్రం స్లైట్లీ షార్ప్గా అటం అవుతుంది. బికాజ్ మనకు తెలియకుండానే ఎక్కువ ఎనర్జీని పంప్ చేస్తాం అనమాట. అదర్వైజ్ ఇలాంటి పాటలు నువ్వు చాలా బాగా వీలైతే ఆ కెమెరా వచ్చినప్పుడు దాన్ని పట్టుకుని ఎగురుతూ అలా వెళ్ళిపోతామేమో అన్నంత హుషారుగా పాడతావు ముందు. గాడ్ బ్లెస్ యూ. దట్స్ ఆల్. ఎక్సోటిక్ షైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఈ వారం శ్రీచక్ర సిమెంట్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కార గ్రహీత చిరంజీవి శరత్ సంతోష్. చల్లగాలిలో యమునా తటిపై ఓటమంటూ లేనివాడు ఒక్కడైనా సరి. శుభవార్త ఏంటంటే వచ్చే మెగా ఫైనల్ కూడా ముఖ్య అతిథిగా తను ఉంటాడు. ఒక అగ్నికీల ఒకడు ఉన్నాడు, వాడు కూడా వస్తాడనమాట స్పెషల్ గెస్ట్గా. సో అంతవరకు మనం వేచి చూడాల్సింది తప్ప ఈ లోపల మేము మాట్లాడవలసింది కూడా ఏం లేదు. వీ హ్యావ్ టాక్డ్ ఎనఫ్. మమ్మల్ని ఇద్దరిని వదిలిపెడితే ఇంకా మాట్లాడుతూనే ఉంటాం ఇద్దరం కూడా. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.